Hello guys, welcome back to Kavya's Diaries. మీరు నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తుంది, నా పేరు కావ్య. ఇవాటి వీడియో వచ్చేసి నా ట్రావెల్ బ్లాగ్ నెంబర్ 2. నేను ఈసారి ఏ ట్రిప్ కి వెళ్ళానంటే గోకర్ణకి వెళ్ళాను అనమాట. ఇది ఫ్యామిలీ ట్రిప్, మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. మా కజిన్స్ ఫ్యామిలీ అందరు కూడా వచ్చారు. 2 days వెళ్ళాము ఈ గోకర్ణకి. ఆ 2 days ని నేను Day 1 and Day 2 గా డివైడ్ చేసి మీకు బ్లాగ్స్ పెడతాను. అంత ఒకే బ్లాగ్ లో పెడుతుంటే అది చాలా లాంగ్ అయింది అనమాట. అంత లాంగ్ డెఫినెట్లీ కొంచెం బోరింగ్ గా ఉంటది కదా, అందుకే నేను 2 parts చేశాను. Day 1 నేను ఏం చేసానన్నది ఇప్పుడు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అండ్ Day 2 నేను ఏం చేసానన్నది ఇంకొక వీడియోలో చూపిస్తాను అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇలా నా ప్యాకింగ్ ప్రాసెస్ సాగుతుందనమాట. ఇంకా సాగడం ఏంటి, ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను మొత్తం ఏమేమి వేసుకోవాలో ప్రతి ఒక్కటి ట్రైల్ వేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడూ అనుకోవద్దు నేను ట్రిప్కి వెళ్ళడం, రేపే నేను ట్రిప్కి వెళ్ళడము. ఈరోజు కూర్చొని ఇంత పని చేస్తున్నాను అనమాట. అన్ని ట్రైల్ వేసుకొని చూసి సెట్ అయ్యా లేదా అని అనుకొని ఒక్కొక్కటి నీట్గా బ్యాగ్లో పెడుతున్నాను అనమాట. ఇవి ఒకటైనా ఇంకా ఎసెన్షియల్స్ అవి ఇవి చాలా ఉంటాయి కదా, టూత్పేస్ట్, సోపు అవి ఇవి మొత్తం అన్నీ సర్దేసుకొని అన్నీ ఆర్డర్ వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. టుడే ఈజ్ ద D-Day అనమాట. ఈరోజు గోకర్ణకి వెళ్తున్నాము. నేను ఇప్పుడు అనంతపూర్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలి. బెంగళూరు టు గోకర్ణ. అనంతపూర్ నుంచి బెంగళూరుకి ఇలా బస్లో వెళ్తున్నాను నేను. ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము, అక్కడికి మేము నైట్ రీచ్ అవుతాం బెంగళూరుకి. ఇలా ఏదో టైంపాస్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ గడిపేశాను అనమాట. అండ్ మధ్యలో స్నాక్స్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ ఒక హోటల్లో ఆపారు అనమాట. అక్కడ అలా కొంచెం రిలాక్స్ అయిపోయి కాఫీ టీ తాగేసి ఇంకా నెక్స్ట్ మరి ట్రావెల్ కంటిన్యూ చేసాం. బెంగళూరు వరకు వెళ్ళాలి కదా. బెంగళూరులో దిగిన తర్వాత అక్కడ నుంచి మేము మరి గోకర్ణకి వెళ్తాం. అలా ట్రావెల్ చేస్తూ ఒక 7:45 అంతా మేము బెంగళూరుకి రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ లైట్గా డిన్నర్ చేసేసి నెక్స్ట్ 9:15కి మాకు పికప్ బస్సు ఉన్నింది. అది ఎక్కేసామన్నమాట. ఇంకా బస్సు ఎక్కితే మనం ఊరినే ఉంటామా, ఏదో ఒకటి తినాలి కదా, ఇలా పట్టుకెళ్ళాలన్నమాట కొన్ని తినడానికని. అదన్నీ తింటూ బయట క్లైమేట్ని ఆస్వాదిస్తూ, కొంచెం వింటర్ కదా క్లైమేట్ చాలా బాగుంది, దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను అనమాట. అండ్ బస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నింది. మెయిన్లీ ఇక్కడ ఘాట్ రూట్స్ ఎక్కువ గోకర్ణ వెళ్ళేదారిలో. నాకు అయినా పెద్ద డిస్కంఫర్ట్ ఏం అనిపించలేదు. ఒకటే ఒక డిఫాల్ట్ అనిపించిందంటే ఛార్జింగ్ పాయింట్. నేను ఈవినింగ్ ఒక 9 నుంచి మార్నింగ్ 7 వరకు పెడితే నాకు ఎక్కింది 10% ఎక్కిందంటే. నాకు అక్కడ ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. అసలు నేను ఫోన్ వాడలేదనమాట. కావాలి కదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అని. ఇంకా పడుకొని లేవగానే గోకర్ణ వచ్చేసింది. ఆ వైబే వేరే అబ్బా గోకర్ణది. ఇంకా అక్కడ BSNL ఆఫీస్ దగ్గర మా డ్రాప్ ఆఫ్ పాయింట్ ఉంది. ఇంకా అక్కడ దిగేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము కోటి తీర్థకి వెళ్ళామన్నమాట. కోటి తీర్థ అంటే ఇది హోలీ వాటర్. ఈ వాటర్తో కింద మనం స్నానం చేస్తే చాలా పుణ్యం అని భావిస్తారనమాట. మేము అక్కడికి వెళ్ళి మా అమ్మ వాళ్ళు స్నానం చేశారనమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఉండే స్టేకి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మార్నింగ్. ఇంకా మా కజిన్స్ అందరూ వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసేసి రెడీ అయిపోయి మాకు మెయిన్ బీచ్ కూడా దగ్గర, మేము ఉండే స్టే దగ్గర నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడ బీచ్ని ఎంజాయ్ చేసాము కొద్దిసేపు. అలా ఇంకా అమ్మాయిలు ఉంటే పిక్స్ తీసుకుంటాం కదా, డెఫినెట్లీ అలా కొన్ని పిక్స్ తీసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మెయిన్ నాకు ఈ గోకర్ణ క్లైమేట్ కొంచెం హాట్ అండ్ హ్యూమిడ్గా అనిపించింది. ఇక్కడ వింటర్ లాగా లేదు అక్కడ అసలు. కొంచెం నాకు అసలు కళ్ళకి ఎండ కొడుతూ ఉంది. నేను అసలు వీడియో తీస్తూ ఉంటే చాలా హాట్గా అనిపించింది. మేము ఉన్నంతసేపు యావ మా దగ్గరే ఉన్నదన్నమాట. దాన్ని అలా పెట్ చేసేసాను. ఇంకా అలసిపోయి అలా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ లాగించేసాం ఫస్ట్. ఇలా ఆఫ్టర్నూన్ ఒక చిన్న నాప్ వేసేసి మరీ ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి మరీ ఆ మెయిన్ బీచ్కి వెళ్ళామన్నమాట. వెనకాల నుంచి వెళ్తే రామతీర్థ అనే పాయింట్ వస్తుంది, అక్కడికి వెళ్ళాలని వెళ్తున్నాము. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, బట్ ఫుల్ నాయిస్ ఉంది, అందుకే మరీ దీనికి తిరిగి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మెయిన్ అక్కడ పాయింట్కి వెళ్ళడం కోసం మొత్తం మా ఫ్యామిలీ అందరూ వచ్చారు. మా ఫ్యామిలీ, మా కజిన్స్ ఫ్యామిలీ అందరూ కలిసి మంచిగా మేము ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఆ వే మాత్రం చాలా బాగుంది. బీచ్ని ఎంజాయ్ చేస్తూ సగం దూరం వెళ్ళాము. దాని తర్వాత బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ సగం దూరం వెళ్ళాము. చాలామంది జనాలు ఉండండి, బట్ అక్కడ రామతీర్థకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అక్కడ తెలిసింది, ఆ పాయింట్ తెలిసింది కూడా చాలా తక్కువ మందికి. అలా పైకి వెళ్ళాలన్నమాట. సీ లెవెల్ కూడా కొంచెం హైట్లో ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ వ్యూ చాలా బాగుంది.
ఇంక ఇక్కడి నుంచి చూస్తే మొత్తం మీకు బీచ్ కనిపిస్తుంది. చూడండి అసలు చాలా బాగుంది. ఇక్కడ ఇది ఒక ఎండింగ్, మేము అలా పైకి ఎక్కడంలో స్టార్టింగ్ పాయింట్. అలా పైకి వెళ్తూ వెళ్తూ వ్యూ అంతా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మొత్తం బీచ్ అంతా కవర్ అయినట్టు కనిపిస్తుంది. ఇదే రామతీర్థ పాయింట్. అక్కడ ఆల్వేస్ వాటర్ ఫ్లో ఉంటాయంట, బట్ అప్పుడు మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో లేవు. ఇంకా అక్కడి నుంచి మరి ఒక 100 to 150 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ తర్వాత మొత్తం ఇలా వాకింగ్ పాత్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం ఈ స్టెప్స్ పాత్ ఇదంతా అంటే శివ కేవ్స్ అనమాట. శివ కేవ్స్ని గోగర్భ అని కూడా అంటారు. అక్కడికి నడుచుకొని వెళ్ళాలి. మేము అలా 150 స్టెప్స్ అయిన తర్వాత మరి కొంచెం నడుచుకుంటూ వెళ్ళే పాత్ ఉంటుంది. కొంచెం ఫారెస్ట్లో ఉంటుంది, ప్లాట్యూస్లో ఉంటుంది, నార్మల్ గ్రౌండ్ లాగా ఉంటుంది. అక్కడంతా వెళ్ళాం. గుహలో ఒక శివుడి టెంపుల్ ఉంటుంది. ఇదే అనమాట గుహ. శివుడి టెంపుల్ గుహలో ఉంటుంది, అదే దాని స్పెషాలిటీ. అక్కడ పైన హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి ఆ సన్లైట్ అనేది డైరెక్ట్గా శివుడి మీద పడుతుందంట. ఇదే అక్కడ ఉండే స్పెషాలిటీ. ఆ కేవ్స్ నుంచి ఇంతకుముందు కాలంలో మహాబలేశ్వర్ మెయిన్ టెంపుల్ గోకర్ణకి డైరెక్ట్ కనెక్షన్గా వెళ్ళే వాళ్ళంట అప్పట్లో రాజులందరూ. చాలా బాగుంది అనమాట, ఇంట్రెస్టింగ్. సో వర్త్ అనమాట మేము అక్కడికి వెళ్ళడం. అంత ట్రెక్ చేసుకొని చాలా కష్టపడి వెళ్ళాము. అండ్ అలా చూడగానే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా అక్కడ చాలా బాగుంది. ఫొటోస్ తీసుకున్నాం అనమాట, మెమొరబుల్ కదా ఎప్పుడైనా. ఇంకా మేము అలా రిటర్న్ వచ్చే దారిలో ఇక్కడ 2 ఫారినర్స్ రాముడి పాటలు పాడుతూ మాకు కనిపించారనమాట. చాలా బాగా అనిపించి వీడియో తీశాను. అది మీరు కూడా చూడండి ఒకసారి. ఇంక డే 1ని వ్రాపప్ చేస్తూ నేను మా అమ్మ అలా బీచ్లో కూర్చొని ఈవినింగ్ సన్సెట్ని బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయి మంచిగా డిన్నర్ చేసేసి పడుకొనేసాము అనమాట. చాలా టైర్డ్ అయిపోయాము. ఇది అనమాట డే 1 వ్లాగింగ్ గోకర్ణ. మేము ఇది ఫస్ట్ డే ఇన్ గోకర్ణ. మేము ఎలా ఎంజాయ్ చేసాము, నేను ఎలా కష్టపడి రామతీర్థకి వెళ్ళి అక్కడి నుంచి శివ కేవ్స్కి వెళ్ళామని మొత్తం మీకు విత్ క్లిప్స్ చూపించాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డే 2 బ్లాగ్ కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీకు డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. Until then, we will meet you in the next video. Bye bye. Namaste. Shri Akal.